ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. మీరు వెళుతున్న మార్గాలన్నింటిలో దేవుడైన యెహోవా మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. ఆమేన్. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథము ఈ 9వ అధ్యాయము దేవుని యొక్క న్యాయ తీర్పు గురించి, ఆయన సర్వాధికారి అయిన దేవుడని తెలియజేస్తూ, పాపానికి తీర్పు దేవుడు అనుగ్రహిస్తూ, చివరికి మరలా పునరుద్ధరణ గురించి కూడా ఈ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం చివరిలో దేవుడు తన ప్రజలను తిరిగి స్థిరపరిచి ఆశీర్వదిస్తానని గొప్ప నిరీక్షణను కలుగజేసే మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తీర్పు ఉంది. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడని తెలియజేస్తూ ఉన్నాడు. మరలా ఆయన పడిపోయిన వారి జీవితాలను, పాడైపోయిన జీవితాలను పునరుద్ధరణ చేస్తాడని, మరలా వారిని స్థిరపరిచి నేను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించండి. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన కృప ఆయుష్కాలం అంతూ ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియజేయబడతా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు పడగొట్టగలడు, నిలవబెట్టగలడు, కృంగజేయగలడు, లేవనెత్తగలడు, గాయపరచగలడు, గాయాన్ని కట్టగలడు. ఎప్పుడంటే మనం చేస్తున్న అవిధేయతలను బట్టి ఆయన మనల్ని గాయపరుస్తాడు. ఆయన వైపు తిరిగినప్పుడు మరలా గాయాలు కట్టే వ్యక్తిగా ఆయన ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో గమనించండి. ఈ యొక్క భాగంలో మనం గమనించినట్లయితే ఈ 9వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా గమనించినట్లయితే దేవుని తీర్పు నుండి ఎవరు దాక్కోలేరు అనే విషయాన్ని 1 నుంచి 4 వచనాల్లో మరి ఈ ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని తీర్పు నుండి తప్పించుకోవడానికి మనిషికి ఏ ప్రదేశము దాగుడు స్థలము కాదు అనే విషయాన్ని మరి దేవుని వాక్యం మనకు తెలియజేయబడతా ఉంది. ఎక్కడ కూడా మరి దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు, దేవుడు శిక్షణ పంపిస్తున్నప్పుడు ఆయన తీర్పు నుండి తప్పించుకోగలిగిన స్థలము ఈ లోకంలో ఎక్కడ మనకు లేదనే విషయాన్ని మనం గమనించవలసిన వారమైన. కీర్తనగాడైన దావీదు ఒక చక్కని మాట అంటున్నాడు. 139వ కీర్తనలో మనం చదివినట్లయితే ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నీ యొక్క సన్నిధిలో నుండి మేము ఎక్కడికి వెళ్ళగలము అని అక్కడ కీర్తనగాడు తెలియజేస్తున్న మాటలను 7వ వచనం నుంచి 7వ చరణం నుంచి మనం చదివినట్లయితే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమును పండుకుని నన్ను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోగును, రాత్రి అయినను పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగుయు నీకు ఏకరీతిగా ఉన్నాయి. దావీదు అంటున్నాడు ఇక్కడ, నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా నీ సన్నిధిలో నుంచి. మానవుడు దేవుని చేతిలో నుంచి, దేవుడు తీర్పు నుండి తప్పించుకోవడానికి దాగుకోగలిగిన స్థలము ఈ లోకంలో ఎక్కడ కూడా లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దావీదు అంటున్నాడు, నేను ఆకాశానికి ఎక్కి వెళ్ళాను, అక్కడ నువ్వు ఉన్నావయ్యా, నేను పాతాళంలోకి దిగాను, అక్కడ నువ్వు ఉన్నావు, సముద్ర అగాధంలోకి నేను వెళ్ళాను, అక్కడ కూడా నీవు ఉన్నావు అని చెప్పి దావీదు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తికి తీర్పు తీర్చినప్పుడు ఆ దేవుని వద్ద నుండి దాక్కోగలిగిన స్థలము ఈ లోకములో ఎక్కడా లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు తీర్పు తీరిస్తే, దేవుడు శిక్ష వేస్తే
ఆయన చేతిలో నుండి. ఈరోజు కొంతమంది అధికారులు కానీ పోలీసుల చేతిలో నుంచి తప్పించుకొని దాక్కునే పరిస్థితులు చాలా ఉన్నాయి. మనుషుల చేతిలో నుంచి దాక్కునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏ మనిషి కూడా దేవుని చేతిలో నుండి దాక్కోవటం అనేది అసాధ్యము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డారా, రెండోదిగా గమనించినట్లయితే దేవుడు సర్వాధికారి అయిన ప్రభు అని విషయాలు ఇక్కడ మరి ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు సర్వాధికారి, ఆయన సర్వాధికారములు కలిగిన దేవుడు అనే విషయాన్ని 5-6 వచనాల్లో మరి ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన శిలువ మరణం పొంది పునరుద్ధరణే తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల్ని ఎదుర్కొని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆకాశమందును భూమి మీదను నాకు సర్వాధికారములు ఇవ్వబడ్డాయి. సర్వాధికారి అయిన దేవుడు ఆయన, సర్వ అధికారాలు కలిగిన వాడు. ఆయనకి ఈ అధికారం లేదు అనడానికి వీల్లేదు. ఈనాటి ఈ లోకంలో ఉన్న వ్యక్తులను మనం చూసినట్లయితే వారి యొక్క అధికారాలు పరిధిలో ఉంటాయి. పరిధి దాటి వారి అధికారాలు పనిచేయవు. కానీ మనం ఆరాధించే దేవాతి దేవుని యొక్క అధికారం అనేది సర్వాధికారాలు కలిగిన వాడు. ఆయన అన్ని అధికారాలు కలిగిన వాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? దేవుడు సర్వాధికారైన దేవుడు అనే విషయాన్ని ఇక్కడ ఆమోసు ద్వారా ఆకాశము, భూమి, సముద్రము అన్ని దేవుని ఆధీనములో ఉన్నాయి. గుర్తుంచుకోవాలి, సముద్రము, ఆకాశము, భూమి, అందలి సమస్తము కూడా దేవుని ఆధీనములో ఉన్నాయి. దేవుడు చెప్పినట్టు వింటాయి, దేవుడు చెప్పినట్టు నడుచుకుంటాయి, దేవుడికి లోబడే విధంగా అవి ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు భూమి నోరు తెరుచునుగాక అనగానే నోరు తెరిచింది. ఆకాశము నుండి వర్షము కుమ్మరించబడునుగాక అంటే కుమ్మరించబడింది. సముద్రమును గద్దించగా సముద్రము దేవునికి లోబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఆరాధించే దేవాతి దేవుడు ఎలాంటి వాడంటే సర్వ అధికారాలు కలిగిన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన ప్రభు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మన దేవునికి లేని అధికారం అంటూ ఏదీ లేదండి. ఆయన సర్వాధికారాలు కలిగిన దేవుడు. మూడవదిగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు పాపాన్ని నిర్లక్ష్యము చేయడం. ఈ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? ఈరోజు పాపము చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మనం పాపాన్ని చేస్తూనే ఉన్నాం, కొనసాగిస్తూనే ఉన్నాము. దేవుడు పాపాన్ని నిర్లక్ష్యము చేయడనే విషయాన్ని ఆమోసు 9:7-10 వరకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు దేవుని ప్రజలైనప్పటికీ కూడా వారి పాపము మరియు అవిధేయతకు తీర్పు తప్పలేదండి. వాళ్ళు సొంత ఇశ్రాయేలు ప్రజలు, ఎన్నుకోబడిన ప్రజలు, ఏర్పరచబడిన ప్రజలు అయినా కానీ వారి పాపాన్ని బట్టి ఆయన వారికి తీర్పు తీర్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పాపాన్ని నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఈనాడు మనం దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు మాత్రము అన్నిటినీ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుని విషయంలో. కానీ దేవుడు మాత్రము పాపాన్ని నిర్లక్ష్యము చేయడనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన వారమైన బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పేతురు ఇక్కడ చక్కని మాట చెబుతా ఉన్నాడు. పక్షపాతము లేకుండా తీర్పు తీర్చు దేవునికి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి. మనం ఆరాధించే తండ్రి, మన దేవాతి దేవుడు, పరలోకపు తండ్రి ఎలాంటి వాడంటే పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాడు. ఆయన పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, కనుక మరి పేతురు అంటున్నాడు, భయముతో గడుపుడి అంటున్నాడు. భయం కలిగి ఉండాలి. దేవుడు తీర్పు తీర్చేవాడు, దేవుడు శిక్ష విధించేవాడు, దేవుడు సర్వాధికారాలు కలిగిన దేవుడు అనే విషయాన్ని గుర్తెరిగి
మనము దేవునికి భయపడే జీవితాన్ని కలిగి ఉండాలి. పేతురు ఇక్కడ అంటున్నాడు, ఉన్నంతకాలము పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. భయం కలిగి ఉండాలి. ఎవరికి భయం? ఈరోజు మానవుడు అన్నిటికీ భయపడుతున్నాడు. జబ్బు వస్తే భయం, కుక్కను చూస్తే భయం, పావును చూస్తే భయం, హాని చేసే జంతువులను చూస్తే భయం, అన్నిటికీ భయపడతా ఉన్నాడు. అన్నిటికీ భయపడతాను. దేవునికి భయపడుతున్నామా? దేవుని భయాన్ని కలిగి ఉంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మన దేవుడు పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే తండ్రి. ఆయన మన క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు. ప్రతి వాని క్రియలను బట్టి, నువ్వు ఏ క్రియ చేస్తున్నావో, నువ్వెవరైనా కానీ, నువ్వు మందిరానికి వస్తున్నావా రావట్లేదా, దేవుడిని ఎరిగావా లేదా, వాక్యం తెలుసా తెలియదా, ప్రార్థనకి వెళ్తున్నావా లేదా, ఇవన్నీ చూడండి దేవుడు. ప్రతి వానికి, ఈ సర్వలోకంలో ఉన్న సమస్త మానవునికి కూడా ప్రతి వాని క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవుడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు, నేను మందిరానికి వెళ్ళట్లేదు కదా, నేను రక్షించబడలేదు కదా, నేను బాప్తిసం తీసుకోలేదు కదా, ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అనుకుంటున్నావేమో. ప్రతి వానికి, క్రైస్తవునికి మాత్రమే అని ఇక్కడ దేవుడు చెప్పట్లేదండి. ప్రతి వానికి, సర్వ మానవులు కూడా, మరి ఈ భూమిలోకంలో ఉన్న సమస్తము కూడా దేవునివి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన ప్రతి ఒక్కరికి వారి క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చు దేవుడు, తండ్రి అయిన కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డారా, దేవుడు తీర్పు తీర్చేవాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం తీర్పు తీర్చకూడదు. ఈనాడు మానవులైన మనము తీర్పు తీర్చే వ్యక్తులుగా ఉంటున్నాము. తీర్పు తీర్చేది దేవుడు, శిక్ష విధించేది దేవుడు. ఆయన పనిని మన చేతిలో తీసుకోకూడదు. ఆయనను మనం తక్కువ చేసిన వారంగా అవుతాము. కనుక భయం కలిగి నడుచుకోవాలని దేవుని మాటలు మనకి తెలియజేయబడతా ఉన్నాయి. పాపాన్ని నిర్లక్ష్యం చేసేవాడు కాదు ఆయన. నాలుగోదిగా గమనించినట్లయితే, దేవుని ప్రజలపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఆయనకి. ఆయన ప్రజలైన వారి విషయంలో దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించే వ్యక్తిగా ఉంటాడు. నువ్వు ఆయన ప్రజలుగా ఉంటే, ఆయన బిడ్డగా నువ్వు జీవించినట్లయితే, దేవుడు తన ప్రజలను ఇతర జనముల మధ్య నుండి వేరు చేసి నడిపించినప్పటికీ వారు అవిధేయులైనప్పుడు వారిని కూడా సరిదిద్దాడు. ప్రత్యేకమైన శ్రద్ధ దేవుని బిడ్డల మీద ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ఒకేలాగా తీర్పు ఉందంటే, మరి నేను ప్రార్థనకి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుకలు సమర్పిస్తున్నాను, మరి నాకేంటి అని అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డగా నీవు జీవించినట్లయితే ప్రత్యేకమైన శ్రద్ధ నీకుంటుంది. ఈరోజు చూస్తున్నాం, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగినట్లు, అలాగే దేవుడు కూడా తన బిడ్డల ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించే వ్యక్తిగా ఆయన ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో చూడండి దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయములో, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే దేవుని వాక్యం అక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6 నుంచి కొన్ని మాటలు చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయముగా ఏర్పరచుకును. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలమును చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు, 1000 తరములకు కృప చూపువాడనియు, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడని నీవు తెలుసుకొనవలెను. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు నమ్మకమైన వాడు. దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, దాసుల గృహములో నుండి మిమ్మల్ని నేను విడిపించానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో
ఆయన మనలను తన స్వకీయ సాంపాద్యముగా ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన తన జనముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము పాపము చేసినప్పుడు ఆయన నశింపజేయకుండా మనల్ని సరిదిద్దేవాడిగా ఉంటాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఐదవదిగా మనం గమనించినట్లయితే దేవుడు శుద్ధి చేసి మిగిలిన వారిని కాపాడతాడు, శుద్ధీకరిస్తాడు ఆయన. చూడండి, గమనించినట్లయితే ఆమోసు 9:9 ధాన్యాన్ని జల్లెడ పట్టినట్లే దేవుడు తన ప్రజలను కూడా శుద్ధి చేస్తాడని చెబుతున్నాడండి. జల్లెడ పట్టినట్లే. ఎందుకు జల్లెడ పడతారు? మంచి వాటిని ఒక పక్కన, చెడ్డ వాటిని ఒక పక్కన పెట్టడానికి తూర్పారబడతారు. ధాన్యమును కళ్ళెములో ఉంచి పొట్టును కాల్చివేస్తారు. దేవుడు కూడా అలాగే శుద్ధి చేసి మిగిలిన వారిని కాపాడతాడాయన అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు కాపాడేవాడండి, ఆయన కాపాడతాడు, రక్షకుడు ఆయన అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన వారమే ఉన్నాము. దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ యొక్క 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 6వ విషయము, తీర్పు తర్వాత పునరుద్ధరణ ఉంది. తీర్పు తీర్చిన తర్వాత మరలా ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నిలబెడతానని. దేవుని బిడ్డలారా, గమనించండి, పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నిలబెట్టి ప్రజలను పునరుద్ధరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే దానిని తప్పకుండా నెరవేర్చేవాడిగా ఆయన ఉన్నాడు. ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానములను నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ఆ ప్రజలు భయంకరమైన పాపం చేసినా కానీ మరలా నేను పడిపోయిన వారిని లేవనెత్తుతానంటున్నాడు. పడిన జీవితాలను లేవనెత్తేవాడు ఆయన, పునరుద్ధరించే దేవుడు ఆయన. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు నాశనం మాత్రమే కాదు కానీ పునరుద్ధరణ కూడా చేస్తాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నాశనం చేయగలడు, మరలా ఆయన నిలవబెట్టగలడు, ఆయన ఏదైనా చేయగలడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవి ఈ యొక్క 9వ అధ్యాయంలో ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు పడగొట్టగలడు, నిలబెట్టగలడు, దేవుడు నాశనం చేయగలడు, పునరుద్ధరించగలడు అనే విషయాన్ని గుర్తెరిగి దేవుని భయము కలిగి నడుచుకుంటూ దేవుని ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.